ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకం ఉన్నటువంటి మాదిగ నాయకులు ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు. 4 రోజుల క్రితం బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు హైదరాబాద్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చేసిన కులగణన వివరాలు మొత్తం కూడా ప్రకటించడం జరిగింది. ఆ కులగణనలో జనాభా పరంగా రాష్ట్రంలో మాదిగలు 36 లక్షలని తెలిసింది. అదేవిధంగా 26 లక్షలు ముదిరాజులు, 24 లక్షలు లంబాడీలు. ఈ 3 ఉప కులాలకు 3 ఉప ముఖ్యమంత్రులు ఏమని ప్రభుత్వాన్ని కోరుతాం. పెద్ద కులాలు ఆల్రెడీ ప్రస్తుతం ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి డిస్టర్బ్ చేయకుండా మాదిగలకు ఒక ఉప ముఖ్యమంత్రి, బీసీలు అయినటువంటి ముదిరాలకు ఉప ముఖ్యమంత్రి, ట్రైబల్స్ అయినటువంటి గిరిజనులు లంబాడీలకు ఉప ముఖ్యమంత్రి ఏమని కోరుతాం. అదేవిధంగా సామాజిక న్యాయం అంటే కులాల జనాభాను బట్టే అవకాశాలు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో 10.4% మాదిగలు ఉన్నారు. 10.4% అంటే 10 మంది ఎమ్మెల్యేలు మేము ఇక్కడ ఉండాలి, కానీ 5 ఎమ్మెల్యేలే ఉన్నారు మాదిగలు కాంగ్రెస్ పార్టీలో. దీన్ని సరి చేసుకోవాలని నేను కోరుతాము. ఈ సరి చేసుకోవడానికి అవకాశం ఏంటంటే రేపు జిల్లా పరిషత్ చైర్మన్లో ఇప్పుడు ఇస్తున్నటువంటి చైర్మన్లలో మాదిగలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలంటే 100 కనుక ప్రకటిస్తే అలా మాదిగలు ఉండాలి. కానీ 119 ప్రకటిస్తే అందులో మాదిగలు 5 ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్యూర్ మాదిగలు ఒక 5 మాత్రమే ఉంది. నేను మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఖమ్మంలో, ఇప్పుడు కొత్త ఖమ్మం డిస్టిక్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాకుండా, ఖమ్మం పార్లమెంట్ కాకుండా ఖమ్మం జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉన్నారు. 2 లక్షల దాకా ఉన్నారు. దాదాపు ఏ కులానికి తెలియదు. మామూలుగా మనం ఖమ్మం జిల్లా అంటే ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు అనుకుంటాం, కానీ ఖమ్మంలో ట్రైబల్స్ కన్నా ఎక్కువగా మాదిగలే ఉన్నారు. మరి మాదిగలకు 2 అసెంబ్లీ సీట్లు ఉంటే 1 అసెంబ్లీ సీట్ ఇవ్వలేదు. పోనీ మాలలకు ఇచ్చిరా అంటే మాలలకు కూడా ఇవ్వలేదు. ఒకటేమో ఆది ఆంధ్ర, ఒకటేమో దాసరి అంటే మాలదాసరి. ఆ 5 మండలాల్లో 500 ఓట్లు. ఈ 5 మండలాల్లో 500 ఓట్లు. 500 ఓట్లు లేని వాళ్లకు 2 సీట్లు ఇచ్చి దాదాపుగా 3 లక్షల వరకు ఉండే మాలమాదిగలకు అసెంబ్లీ సీట్లు ఇవ్వలేదు. మాలమాదిగకి ఇవ్వలేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ పార్టీ అయినా మాదిగకి ఇవ్వమంటే బయళ్ళకి ఇస్తారు, మాలకి ఇవ్వమంటే దాసరికి ఇస్తారు. విచిత్రంగా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఒక సీటం పంబాలకు ఇచ్చారు, ఒక సీటం బయళ్ళకి ఇచ్చారు, ఒక సీటం దాసరికి ఇచ్చారు. ఒక్కొక్క పార్లమెంట్ లో 15 లక్షల ఓట్లు ఉంటాయి. దాదాపుగా 2 నుంచి 3 లక్షల ఓట్లు ఎస్సీ మాలే ఉంటాయి. 1 లక్ష వరకు ఒక్కొక్క పార్లమెంట్ మాలే ఉంటాయి. అంటే 3-4 లక్షలు ఉన్న మాల మాదిగల్ని కాకుండా చిన్న చిన్న కులాలకు ఇచ్చి మాల మాదిగల్ని చంపేస్తుంది. ఎందుకంటే మాల మాదిగలు అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్. ఈ రాష్ట్రంలో ఈ 2 కులాలు కలిస్తే చాలు ఏదైనా చేసే కెపాసిటీ ఉన్నటువంటి జనాభా, శక్తి ఉన్నవాళ్ళు. అందుకోసం వాళ్ళని కలనీయకుండా 30 ఏళ్ళు 2-3 పార్టీలు ఇక్కడ రాజ్యాలేండి వాళ్ళిద్దరి మధ్య కొట్లాడ పెట్టి అది పని కానియకుండా చేసుకుంటా పోతా ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో మాదిగలకు న్యాయం కోరుతా ఉన్నాం. అసలు 1970 సంవత్సరం తర్వాత చాపరాయ గారు ఇచ్చినాక కాంగ్రెస్ పార్టీ మాదిగలకు టికెట్ వేయలేదు. ఇక్కడ ఫుట్పేజర్ వస్తున్నాయి కదా పార్లమెంట్ నియోజకవర్గం. కత్తుల శాంత గారంటే ఏటీసీ లాస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు టికెట్ వేయలేదు. పోనీ ఏమన్నా ఇంకేమైనా ఇచ్చినా అంటే దానికి కాంపాక్ట్ సెట్ గా ఏం చేయలేదు. మళ్ళీ దాని నష్టపరిహారంగా ఇంకేమైనా చేస్తారంటే ఏం చేయలేదు. మాకు జిల్లా అధ్యక్షుడు ఇవ్వరు, మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వరు. మరి ఎట్లా? కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ జిల్లాలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ గెలిచినా మాదిగల ఓట్లతో గెలిచినాయి. మాదిగల ఓట్లు అయితే కావాలి, మాదిగలకు మాత్రం సీట్లు అయితే ఇస్తలేదు. ఖచ్చితంగా
మాకు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి, మాకు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా దీన్ని మేము ఎదిరిస్తాం, ఖచ్చితంగా ఏఐసిసి కాడికి పోయి ఇవన్నీ చెప్పొస్తాం రాహుల్ గాంధీని కలిసి. ఇవ్వకపోతే రేపు మాకు జిల్లా పరిషత్ చైర్మన్ మాకే ఇవ్వాలి, మాదిగ కార్పొరేషన్ అది ఇవ్వాలి, ఎస్సీ కార్పొరేషన్ అది ఇవ్వాలి, మాదిగలకే ఇవ్వాలి. మా 10% దాటినాకనే ఇతరులకు ఇవ్వాలని నేను కోరుకుంటూ. పత్రికా విలేకరుల మిత్రులందరికీ నమస్కారం. ముందుగా జనగణన చేయించి ఆ యొక్క నివేదికను పబ్లిక్ డొమైన్ లో పెట్టించి ప్రతి ఒక్కరి జాతకాలను బయటపెట్టిన ముఖ్యమంత్రి మా మాదిగల పెద్దన్న రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మొదటి నుంచి మాదిగల పక్షపాతి. ఆయన ఆ విషయం గ్రహించి దేశంలోనే మొట్టమొదటిసారిగా వర్గీకరణ చేసి చూపించారు. అదేవిధంగా ప్రస్తుతం అమల్లో కూడా ఉన్నది. అంతేకాకుండా మాదిగలకు సరైన వాటా ఇవ్వాలి అనే ఉద్దేశంతో వెంటనే మంత్రివర్గంలోకి ఒక నికాసైన మాదిగ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని వెంటనే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన ప్రతి సభలోనూ నేను మాదిగలకి సోదరుడు లాంటి వాడిని, వారి నా కుటుంబ సభ్యులని ఎన్నో సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. కానీ ఖమ్మం జిల్లాలో జరిగే అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ పెద్దన్న ప్రేమతి రవణ, మన భరత్ అన్న, ముత్తయ్య అన్న అందరూ చెప్పారు, మైసయ్య అన్న అందరూ చెప్పారు. కాకపోతే నేను మరొకసారి చెప్తున్నాను, మీరు బోర్గా ఫీల్ అవ్వద్దు దయచేసి. తెలంగాణలోనే అతిపెద్ద కులం మాదిగ కులం. 36 లక్షల చిల్లర, దగ్గర 37 లక్షలు. దరిదాపుగా మాదిగ ఉప కులాలతో కలుపుకుంటే 40 లక్షల వరకు ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? అదేవిధంగా ఖమ్మం జిల్లా అవుతుంది. ఖమ్మం జిల్లాలో కూడా మాదిగలు అనేవాళ్ళు అత్యధిక పెద్ద కులంగా, ఏకైక కులంగా ఉన్నారు. మాదిగలు 2 లక్షల పైచిలుకు, 2 లక్షల పైచిలుకు ఖమ్మం జిల్లాలో, కొత్త ఖమ్మం జిల్లాలో ఉన్నారు. ఆ తర్వాత 2వ స్థానంలో లంబాడీలు, బంజారాలు ఉన్నారు. అదే కాకుండా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కేవలం మన ఖమ్మం జిల్లాలో ఓన్లీ మాదిగల సమస్య కాదు, బీసీల సమస్య కూడా అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో 2 సీట్లు ఎస్సీలు ఉంటే రెండిట్లోనూ ఉపకులాలకు చెందిన వారిని పార్టీని వారు వంచారు. పార్టీని, అధిష్టానాన్ని అబద్ధాలు చెప్పి మేమే ఒరిజినల్ మాలము, మేమే ఒరిజినల్ మాదిగలము అని చెప్పి వాళ్ళు ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేసుకుని కనీసం 0.01% కూడా ఓటింగ్ లేని వాళ్ళు ఇవాళ పదవుల్లోనూ ముఖ్యమైన స్థానాల్లోనూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ జాతకాలన్నీ ముఖ్యమంత్రి గారి దయ వల్ల బయటపడ్డాయి, పత్రికాముఖంగా కూడా తెలియజేయబడింది. కాబట్టి దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో 2 ఎస్సీ సీట్లలో కూడా ఖచ్చితంగా మాదిగలకు ఇవ్వాల్సిందే అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1978లో అప్పుడు 1 సీటే ఉంది, 2009 వరకు. 1978లో చివరిసారిగా పొట్టిపింజల హుస్సేనయ్య గారికి ఇవ్వడమే మాదిగలకు చివరిగా ఇవ్వడం. అప్పటి నుంచి సంబాని చంద్రశేఖర్, మల్లు బట్టి విక్రమార్క, మొన్న 2009లో మళ్ళీ అయిన తర్వాత సంబాని బట్టి, వాళ్ళతో పాటు ఈ మధ్య రీసెంట్ గా మట్ట రాఘవయ్య గారు, అందరూ మాల ఉపకులాలకు చెందిన వారు. వీరెవరు కూడా నికాసైన వాళ్ళు కాదు. కానీ ఇక్కడ మెజారిటీగా ఉన్న మాదిగలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు చూడండి, 2 లక్షలు అంటే యావరేజ్గా వేసుకోండి. మీరు 5 నియోజకవర్గాలు ఖమ్మం జిల్లాలో కనీసం నియోజకవర్గానికి 40,000 యావరేజ్ వేసుకున్నాం. ఇప్పుడు సపోజ్ మదిర ఉంది, మదిర ఒక్క దాంట్లోనే 55 నుంచి 60,000 మాదిగ లోటు ఉంది. మదిర అనేది మాదిగలకు అది పెట్టని కోట. మదిర అనేది మా మాదిగల హక్కు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మదిరని మేము సాధించి తీరుతాం.
అవతల ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మదిని మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. దానికోసం ఎక్కడి వరకైనా రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం, అవసరమైతే ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ యొక్క అంతరాలను ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా బీసీల దగ్గరికి వచ్చేసరికి బీసీలు ఖమ్మం జిల్లాలో 50% మైనారిటీస్తో కలుపుకుంటే 50% వరకు ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు జనరల్లో ఉన్నాయి బీసీలకు కేటాయించాల్సిందే. 2 ఎస్సీ సీట్లు మాదిగలకు కేటాయించాల్సిందే. మదిలను సత్తుపల్లిని రెండింటి ఖచ్చితంగా ఈసారి మాదిగలే పోటీ చేస్తారు కాంగ్రెస్ నుంచి అని నేను ఘంటాపదంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఇవాళ బతికి బట్ట కడుతుందంటే కేవలం మాదిగ ఓట్లే అని అందరికి తెలుసు. ఖమ్మం జిల్లాలో రవి గారు చెప్పినట్టుగా అతిపెద్ద కులం మాదిగ కులం. మాదిగలకు ఎమ్మెల్యే సీట్లు లేవు, కార్పొరేషన్ సీట్లు లేవు, ఓట్లన్నీ మావి, ఏ సీట్లు కూడా మావి కావు. అందుకే గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు కార్యాలయానికి రక్తాక్షరాలతో దిద్ది మాదిగలకు మదిర సీట్ ఇవ్వాలని, లేకపోతే పార్టీ నష్టపోతుందని ఆందోళన చేస్తే స్వయంగా సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసి పిలిపించి మాదిగలకు ఏదో అన్యాయం జరుగుతుందట, ఒకసారి ఇది పిలవండి అంటే మమ్మల్ని అందరినీ ఇక్కడ మాదిగ కమ్యూనిటీ ఉన్న ముఖ్యమైన నాయకులందరినీ పిలిచి కేపీ రామచంద్రరావు గారు, రాజశేఖర రెడ్డి గారు అందరు పిలిచి ఈసారి వచ్చే నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టు ఖచ్చితంగా ఖమ్మం జిల్లాకు ఇస్తామని హామీ ఇచ్చారు. దురదృష్టశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత అసలు ఖమ్మం జిల్లాలో మాదిగల గురించి పట్టించుకున్న కాంగ్రెస్ నాయకులే లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఒక బట్టి గారు మినహా అందరూ వలస వాళ్ళే. మరి ఉంటారో పోతారో తెలియదు, కానీ ఉన్నంతసేపు అయినా మరి మాదిగల ఓట్లతో గెలిచి ఇవాళ ఈ జిల్లాకు ఒక పేరుంది. ఇదేదో ఒక కులానికి సంబంధించిందనో ఇంకో కులానికి సంబంధించిందో కాదు, ఈ జిల్లా మాదిగల జిల్లా. ఇది ఖమ్మం జిల్లా మాదిగల జిల్లా. అందుకే ప్రతి కార్పొరేషన్ ఏ పోస్ట్ వచ్చినా రవి గారు చెప్పినట్టుగా 10 నుంచి 15% మాదిగలకు సీట్లు కేటాయించిన తర్వాతనే మిగతా కులాలకు ఆ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు కూడా సామాజిక న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని వల్ల రాహుల్ గాంధీ గారిని కలిసి అదేవిధంగా అధిష్టానానికి అందరికి కలిసి విజ్ఞప్తి చేసి సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.